ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాలయాపన చేయకుండా విచారణ చేపట్టాలి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి బీఆర్ఎస్ అవినీతిపై విచారించాలన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరపాలని కోరారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక విచారణ చేపట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆమె హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేస్తాననడం కాలయాపన కోసమేనని మండిపడ్డారు డీకే అరుణ. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ డిస్కవరీ ఛానల్ కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నదని, ఈ ప్రాజెక్ట్ గురించి ప్యానల్ ఐటమ్స్ లో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ కని ఉండరు చూసి ఉండరు అనేటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు. ప్రాణాయిత చేవేళ ప్రాజెక్టును 35,000 కోట్లతో ఆనాడు పొందినటువంటి ప్రాజెక్టుకు పేరు మార్చి, అలాగే అప్పటి పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేరు మార్చి, డిజైన్ మార్చి దాదాపు 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి దేశంలో ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ప్రాజెక్ట్ పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్ మార్పులు, అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ